హాయ్ గాయ్స్, ఇంతకుముందు క్లాస్లో కాట్లిన్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి డిసడ్వాంటేజెస్ ఏమో తెలుసుకుందాం. ఈ క్లాస్లో కాట్లిన్కి ఏ కమాండ్స్ యూజ్ చేస్తాము, దీంట్లో ఏ సింటాక్స్ యూజ్ చేయకూడదు, దీంట్లో మెయిన్ సింటాక్స్ ఏమో తెలుసుకుందాం. కాట్లిన్ కమాండ్స్. ఫస్ట్ సింగిల్ లైన్ కమాండ్స్. సింగిల్ లైన్ కమాండ్ స్టార్టెడ్ విత్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. సింగిల్ లైన్ కమాండ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ని యూజ్ చేయి. ఇలాగా ఉన్నాయి కదా, ఈ స్లాషెస్ని యూజ్ చేస్తాము సింగిల్ లైన్ కమాండ్స్కి. ఎనీ టెక్స్ట్ బిట్వీన్ సింగిల్ లైన్ కమాండ్స్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ద కాట్లిన్. అంటే ఇప్పుడు నువ్వు సింగిల్ లైన్ కమాండ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తావంటే, ఏదైనా లైన్ని ఇగ్నోర్ చేసేయాలి. ఒక ప్రోగ్రామ్ చేసినాను, ఆ ప్రోగ్రాంలో నేను ఒక లైన్ని ఇగ్నోర్ చేసేయాలా అనుకుంటాను. అప్పుడు నువ్వు సింగిల్ లైన్ కమాండ్స్ యూజ్ చేస్తే ఆ లైన్ ఇగ్నోర్ అయిపోయి నెక్స్ట్ నీకు ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ లైన్ ఇగ్నోర్ చేయాలనుకున్నాను కాబట్టి దీనికి సింగిల్ లైన్ కమాండ్స్ అనేవి యూజ్ చేశా. ప్రింట్ హలో వరల్డ్ అనేది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. మనకి రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ హలో వరల్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు సింగిల్ లైన్ కమాండ్స్ చూసాం. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమైనా కమాండ్స్ ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ మల్టీ లైన్ కమాండ్స్. మల్టీ లైన్ కమాండ్ స్టార్టెడ్ విత్ బ్లాక్/, స్టార్ అండ్ ఎండ్స్ విత్ స్టార్, బ్లాక్/. దీనికి మల్టిపుల్ లైన్ కమాండ్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి, బ్యాక్/, స్టార్ అండ్ ఎండ్స్ విత్ స్టార్ విత్ బ్లాక్/తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ చేస్తాం, ఆ టెక్స్ట్ని ఇగ్నోర్ చేయడానికి దీన్ని కూడా యూజ్ చేస్తాం. అంటే మల్టిపుల్ లైన్స్, అక్కడ ఏం చేస్తాం, సింగిల్ లైన్ మాత్రమే యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఏమంటే మల్టిపుల్ లైన్స్, చాలా లైన్స్ని ఇగ్నోర్ చేయడానికి మల్టిపుల్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ని ఒకేసారి 2 లైన్స్ సింగిల్ లైన్ కమాండ్స్లో ఏం చేస్తాం, ఒకే లైన్ ఇగ్నోర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. మల్టిపుల్ కమాండ్స్లో ఏమంటే నువ్వు 2 ఆర్ మోర్ ఎన్ని లైన్స్ అయినా కూడా నువ్వు ఇలాగా మల్టిపుల్ లైన్ కమాండ్ యూజ్ చేసుకొని నువ్వు ఇగ్నోర్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఈ 2 లైన్లు ఇగ్నోర్ చేసి ఈ లైన్ రన్ చేయాలనుకుంటాను. సో ఈ 2 లైన్లకి నేను మల్టిపుల్ కమాండ్ యూజ్ చేసి ఈ లైన్ని రన్ చేస్తా. ప్రింట్ హలో వరల్డ్ అనేదాన్ని రన్ చేస్తా. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఏ సింటాక్స్ దీంట్లో యూజ్ చేయమో తెలుసుకుందాం. కాట్లిన్లో మనము సెమీకోలన్ సింటాక్స్ అనేది యూజ్ చేయము, ఎక్కడ కానీ యూజ్ చేయము. సెమీకోలన్ అనే సింటాక్స్ మనం కాట్లిన్లో యూజ్ చేయము ఎక్కడ. నాట్ హ్యావ్ టు ఎండ్ విత్ ఏ సెమీకోలన్. సెమీకోలన్తో మనము కాట్లిన్ యొక్క ప్రోగ్రామ్ని ఎండ్ చేయకూడదు. ఎండ్ చేస్తే మనకి అవుట్పుట్ రాదు. మిగతా ప్రోగ్రామ్స్లో జావా, పైథాన్ దీంట్లో తీసుకుంటే దాంట్లో కంపల్సరీ మనకి సెమీకోలన్ పెడితేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బట్ కాట్లిన్లో అలా కాదు, మనము ఎండ్లో మనము సెమీకోలన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ సింటాక్స్ ఏమి అనేది తెలుసుకుందాం. ఇక్కడ కాట్లిన్లో మెయిన్ సింటాక్స్ ఏం యూజ్ చేస్తాము, జావా, పైథాన్ దాంట్లో తీసుకున్నాం అనుకో హ్యాష్ ఇంక్లూడ్ అలాగా స్టార్టింగ్ చేస్తాం కదా. ఇక్కడ అలా కాదు, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ మెయిన్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం మిగతా దాంట్లో ఏం చేస్తాము, system.out.println అలాగే వాల్యూస్ అంతా మనం ఏదైనా సంథింగ్ వాల్యూ ఇచ్చేసేస్తాం కదా. అట్లా కాదు, మనం ఏ వాల్యూ అయితే ప్రింట్ అవ్వాలనుకుంటామో ఆ వాల్యూని ప్రింట్ కానీ println కానీ ఇచ్చి ఆ వాల్యూని డబుల్ కొటేషన్లో పెడితే చాలు, అది మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ పవర్ బ్రాకెట్కి ముందు తర్వాత పవర్ బ్రాకెట్తో ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ఫంక్షన్ కీవర్డ్ అనేది మెయిన్ ఫంక్షన్ని పర్టికులర్ టాస్క్, ఏ టాస్క్ అయితే నువ్వు ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో ఆ దానికి యూజ్ చేసుకుంటాం ఫంక్షన్ అనే టాస్క్ని. ఫంక్షన్ అనే దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం పర్టికులర్ టాస్క్, ఏ టాస్క్ అయితే పర్ఫామ్ కావాలి అనుకుంటున్నావో అక్కడ. మెయిన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చూస్తాం. ఇప్పుడేమి ఫంక్షన్ మెయిన్ అనేది మాత్రమే మనము కాట్లిన్లో యూజ్ చేసే మెయిన్ సింటాక్స్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో కాట్లిన్లో ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ ఎలాగూ చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అరేస్ ఇంకా జావాలో యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని దీంట్లో ఎలాగ సింపుల్గా చేస్తారు అనేది తెలుసుకుందాం.